రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. భారత్ నుంచి ఇతర దేశాలకి హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న ఒక ఏదైతే గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. మీకు స్క్రీన్ పైన 3 మహిళలు కనిపిస్తున్నారు. వీరు బాధితులు అనుకున్నారేమో, వీరందరూ కూడా పెద్ద ముఠ. వీరు కేరళ నుంచి ఇతర వేరే రాష్ట్రాల నుంచి అంతర్జాతీయంగా మానవ అక్రమ రవాణా చేస్తుంది వీరే, ముఖ్యంగా అందులో మహిళల్ని. వారందరికీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మోడలింగ్ పేరుతో బ్యూటీ పార్లర్ జాబ్స్ ఇప్పిస్తాం, టెలికాలింగ్లో జాబ్స్ ఇప్పిస్తాం, ఎయిర్ హోస్ట్కి, హోటల్ స్టాఫ్కి, స్పా థెరపిస్ట్కి, లేదా ఈవెంట్ మేనేజ్మెంట్కి, డేటా ఎంట్రీకి, కేర్ టేకర్గా, లేకపోతే అసలు ఏం రాకపోయినా పర్లేదు, మీకు ఏ పని చేత కాకపోయినా పర్లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మేము తీసుకుంటాం, చాలా త్వరగా తీసుకుంటాం అంటూ కూడా చాలామంది మహిళల్ని వారు బ్రోకర్ల ద్వారా, ఏజెంట్ల ద్వారా వారిని తీసుకుని దుబాయ్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న దుబాయ్, ఒమన్ ఇటువంటి ప్రాంతాల్లోకి చాలామందిని కూడా తరలించేసి వారి జీవితాలతో ఆడుకున్నారు. సో రీసెంట్గా ముంబై ఎయిర్పోర్ట్లో ఒక మహిళను పట్టుకున్నారు. ఆమె పేరు సింధు. ఆ మహిళ దొరకడం వల్ల ఎంతమంది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్కి గురయ్యారో వారి గురించి ఒక గుట్టు రట్టే. దీని గురించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. అసలు వీరు ఎలా పాల్పడతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏం చేపిస్తారు, నిజంగానే వారికి వీరు ఏదైతే చెప్పారో మోడలింగ్ అని, బ్యూటీ పార్లర్ అని, జాబ్స్ అని, టెలికాలింగ్ అని, ఈ జాబ్స్ ఇప్పిస్తారా లేకపోతే వారితో ఫోర్స్ చేపిస్తారా అంటే వ్యభిచారం. నిజం చెప్పాలంటే ఈ ముగ్గురు కూడా ఒక పెద్ద పాకెట్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో పోలీసులు అందుకని గురి పెట్టి మరి పట్టుకున్నారు. కొంచెం ఆలస్యం అయితే ఈమె హ్యాపీగా దాటేసేది. స్టాయ్ సింధు ఈమె పేరు. వీరితో పాటు ఇంకొక 2 మహిళలను కూడా పట్టుకున్నారు. సో వారు కూడా ఆమెకి సహకరిస్తూ ఎవరైతే అమాయకంగా ఉంటారో విలేజెస్లో అటువంటి అమ్మాయిల్ని టార్గెట్ పెట్టుకుని, లేదా కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళని టార్గెట్ పెట్టుకుని వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఇతర దేశాలని పంపించేసి వారిని అమ్మేయటం. సో వీళ్ళకి ఎంత వస్తుందంటే, వీరి ఏజెంట్కి ఇస్తే వీళ్ళకి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 50,000, 1,00,000 వరకు కూడా తీసుకుంటున్నారని పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఎవరైతే వీళ్ళ మాటలు నమ్మేసి అక్కడికి వెళ్ళిపోతారో నిజంగానే ఎక్కువగా జీతాలు ఇచ్చేస్తారని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తారు వీళ్ళకి చుక్కలు. వెళ్ళగానే ఫస్ట్ పాస్పోర్ట్లు లాగేసుకుంటారు. పాస్పోర్ట్లు మా దగ్గర ఉండాలని చెప్పేసి వారికి కొన్ని సోదు కబుర్లు చెప్తారు. దాని తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళు ఏదైతే చెప్పారో మోడలింగ్ అని, బ్యూటీ పార్లర్ అని, టెలికాలింగ్ అని, ఈ పేర్లతో ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్పి వీరందరినీ కూడా ఒక గదిలో పెట్టేస్తాం. తర్వాత వీరికి ఫుడ్ పెడతారు, మంచిగా చాలా మంచి ఆహారం పెడతారు, ఫుడ్ పెడతారు. అయితే వీరికి తెలియకుండా ఆ ఆహారంలో మత్తు మందు కలుపుతారు. సో ఆ ఫుడ్ తిన్న తర్వాత వీరు పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోతారుగా. అప్పుడు వారిపైన లైంగికంగా దాడి చేయించి ఆ దృశ్యాలన్నింటినీ కూడా రికార్డ్ చేపిస్తారు. సో దాని తర్వాత వీళ్ళు మత్తులో నుంచి తేరుకున్న తర్వాత ఆ వీడియోలు వారికి చూపించి, మీరు మా మాట వింటారా, ఈ వీడియోలన్నీ కూడా మీ ఊరు పంపించామా, మీ కుటుంబ సభ్యులకి చూపించామా, లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసామా, ఈ రకంగా భయపట్టి చాలామందిని కూడా అక్కడ లొంగ తీసుకుంటారు. మళ్ళీ జీతాలు కూడా ఇవ్వరు. సో వీళ్ళు ఏంటంటే మేనేజ్ చేయడానికి వారి కుటుంబ సభ్యులు అకౌంట్స్లో కొన్ని డబ్బులు వేస్తారు, డైలీ ఫోన్ మాట్లాడతారు. అది కూడా అక్కడ వాళ్ళని బెదిరిస్తారు. నువ్వు ఇక్కడి నుంచి ఏదైనా రహస్యం మీ ఇంటికి కానీ లేదా ఇతర వేరే వాళ్ళకి ఎవరికైనా మోసే ప్రయత్నం చేస్తే నిన్ను చంపేస్తాం, నిన్ను చంపేసి నీ బాడీ ఎక్కడుందో ఎవరికి కూడా తెలియకుండా చేస్తామని చెప్పి భయపెడతాం. సో అలాంటి గ్యాంగ్ ఇప్పుడు నేను చూపించిన ఈ 3 మహిళలు ఆ గ్యాంగ్లో ప్రధానంగా ఉన్నారు. అండ్ వీరితో పాటు ఇతర వేరే కంట్రీస్లో కూడా వీరికి సహకరిస్తున్న కొంతమంది మహిళలు, అలాగే మరికొంతమంది మగవారు కూడా ఉన్నారు. అయితే రీసెంట్గా కేరళ పోలీసులు ఈ 3ని కూడా అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఇంకొక మహిళ కూడా ఉన్నారు. సో ఎలీనా అనే ఇంకొక మహిళ ఉన్నారు. ఆమెను చూస్తే నిజంగా కొంచెం మోడల్ లానే కనిపిస్తుంది. ఈమె మోడల్ లాగానే కనిపిస్తుంది. ఈమె కూడా ఒక దందా నడుపుతుంది. ఇక్కడ కేరళలో ఒక బ్యూటీ పార్లర్ పేరు పెట్టి ఇలా
అమ్మాయిల్ని ఎరవేసి వారందరినీ కూడా విదేశాలకి అమ్మేస్తారు. సో దీని గురించి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ జాబ్ యాడ్స్ పెడతారు. అవి ఎలాంటి అంటే డేటా ఎంట్రీ జాబ్ ఇన్ కంబోడియా, దుబాయ్ కాల్ సెంటర్, హోటల్ జాబ్, శాలరీ అంటే కేవలం కాల్ సెంటర్కి టెలికాలింగ్కి నెలకి ₹1,00,000 అంట శాలరీ, ఫ్రీ వీసా ఫ్లైట్, వాళ్ళు పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. అంటే ఇక్కడ ఈస్ట్ ఆసియాలో జరిగేవి చెప్తున్నా, ఈ కంబోడియా, మయన్మార్ అక్కడ. సో కంబోడియా, మయన్మార్ లాస్కి తీసుకెళ్తారు. సో అక్కడ పాస్పోర్ట్ కాన్ఫిస్కేట్ చేస్తారు. తర్వాత సైబర్ స్కామ్ కాంపౌండ్స్లో బలవంతంగా పని చేపిస్తారు. ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, క్రిప్టో స్కామ్స్, డిజిటల్ అరెస్ట్ స్కామ్స్, రొమాన్స్ స్కామ్స్, కొన్ని యాప్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య, యాప్లని ఒక పేర్లతో వస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ మన భారత్లో అవన్నింటినీ కూడా వారు రన్ చేయలేక ఇతర దేశాల నుంచి ఆ ఐపీ అడ్రస్లతో వారు వినియోగిస్తున్నారు అక్కడి నుంచి. సో ఇక పని చేయకపోతే కొట్టడం, అవి కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఎలక్ట్రిక్ షాక్స్, ఫుడ్ పెట్టరు, తర్వాత ఒక గదిలో పెట్టి, చీకటి గదిలో పెట్టి లాక్ వేస్తారు, ర్యాన్సమ్ డిమాండ్ ఫ్యామిలీ. సో ఈ రకంగా వారిని ఇబ్బంది పెడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఈ ఉద్యోగాల పేరుతో గల్ఫ్ కంట్రీస్, మలేషియా, సౌత్ ఈస్ట్ ఆసియాకి ఎక్కువగా పంపిస్తారు. ఇక్కడ భారత్ నుంచి కూడా మహిళల్ని, వారందరినీ కూడా సెక్సువల్ ఎక్స్ప్లోయిషన్ కోసం తరలిస్తున్నారు. ఫోర్స్డ్ లేబర్ అంటే కన్స్ట్రక్షన్, ఫ్యాక్టరీస్, డొమెస్టిక్ వర్క్. ఈ ఫోర్స్డ్ లేబర్, కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీస్కి చాలామంది మగవారు కూడా బలైపోతున్నారు. రీసెంట్గా సౌదీ నుంచి కొంతమంది ఇటు తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్ర స్టేట్ కావచ్చు, సెల్ఫీ వీడియోలు చేసి మమ్మల్ని ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, మమ్మల్ని కాపాడినట్టు కూడా సెల్ఫీ వీడియోలు పెడుతున్న పరిస్థితి. సో అలాంటి వారు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైన వారు. సో ఫేక్ వీసా, ఫేక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఇంకా మోసాలు జరుగుతున్నాయి. అలాగే డాంకీ రూట్, గాడిద మార్గం. సో ఈ డాంకీ రూట్ అంటూ ఇల్లీగల్ మైగ్రేషన్ నెట్వర్క్స్ ద్వారా యుఎస్ఏ, యూరోప్కి పంపించడం. అలాగే ముఖ్యంగా భారత్ నుంచి ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరిగే ఆ మార్గాలు నేపాల్ నుంచి ఇండియా, ఇండియా నుంచి నేపాల్, బంగ్లాదేశ్ నుంచి ఇండియా, ఇండియా నుంచి బంగ్లాదేశ్, అలాగే మయన్మార్ బార్డర్ ఏరియాస్, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అంటే దుబాయ్, సౌదీ, అలాగే కంబోడియా, లాఓస్, మయన్మార్ స్కామ్ సెంటర్స్కి ఎక్కువగా ఐటీ జాబ్ స్కామ్స్ పేరుతో పంపించడం ద్వారా రీసెంట్గా ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇక కేరళ విషయం మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కేరళలో వారు ఎలా పట్టుపడ్డారో, పోలీసులు ఎలా అరెస్ట్ చేశారు. సో కేరళలోని కొచ్చి కేంద్రంగా సాగుతున్న ఓ భారీ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా సెక్స్ రాకెట్ ముఠాను అక్కడి సిటీ పోలీసులు ఛేదించారు. మోడలింగ్ రంగం పుస్తకలో విదేశాల్లో గ్లామరస్ ఛాన్సులు, బ్యూటీ పార్లర్లో జాబ్స్ ఇప్పిస్తానని వారందరినీ కూడా నమ్మించి కేరళకు చెందిన కొంతమంది అమాయక యువతలను ఈ ముఠా నమ్మించేది. ఇప్పుడు నేను ఎవరైతే 3 పేర్లు చెప్పానో పైన, వారు 3, ఇంకా వీరితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళ మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన యువతులను అక్కడ నిర్బంధించి బలవంతంగా వ్యభిచార నరకంలోకి నెడుతున్నారు. విదేశాలకు తీసుకెళ్లిన అనంతరం బాధితులకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి స్పృహ లేని సమయంలో వాళ్ళపై లైంగిక దాడులు చేసి ఆ దృశ్యాలను రికార్డ్ చేసేవారు. ఆ తర్వాత పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకొని ఆ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ వారందరినీ కూడా లొంగ తీసుకునే వాళ్ళని ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల యొక్క విచారణలో ఇవన్నీ కూడా తేలాయి. ఇక ఈ ఇంటర్నేషనల్ నెట్వర్క్ దారుణాల నుంచి తప్పించుకున్న 2 బాధిత యువతలు కొచ్చి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కొచ్చి పోలీస్ కమిషనర్ దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పరిలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే దేశం విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్న ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి స్టాయ్ సి సింధు అనే మహిళను లుకౌట్ నోటీస్ ఆధారంగా ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెతో పాటు ఈ ముఠాకు సహకరించిన మరో 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారాయని పోలీసులు విచారణలో తేలింది. బాధితుల నుంచి పరిచయం చేసి ఫస్ట్ లోకల్ బ్రోకర్స్, బాధితులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారిని పరిచయం చేసి ఏజెంట్లకి నిందితులు ఒక్కో అమ్మాయికి 50,000 నుంచి 1,00,000 వరకు కూడా కమిషన్స్ ఇచ్చినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఈ ముఠాలోని మరో 2 కీలక
నిందితుల్ని పట్టుకొచ్చేందుకు పోలీసులు ఇంకా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ మూలాలను పూర్తిగా బయటకు తీసేందుకు అవసరమైతే ఇంటర్పోల్ సాయం కూడా తీసుకోవాలని చెప్పి ఉన్నత అధికారులు భావిస్తున్నారని చెప్పేసి రీసెంట్గా ఈ వార్త అయితే రావడం జరిగింది. ఒకసారి ఆమెని ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్న దృశ్యాలు ఒకసారి మనం చూసాం. రైట్, స్టార్సీ సింధుని ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నప్పుడు చూసారా, కొంచెం ఆలస్యం ఉంటే ఆమె హ్యాపీగా విదేశాలకు వెళ్ళిపోయేది. అక్కడికి వెళ్ళిందంటే కొంచెం కష్టమైంది, పట్టుకుంటారు మన వాళ్ళు, కానీ కొంచెం కష్టమైంది ఆమెను పట్టుకోవడానికి. సో ఇంటర్పోల్కి ఈ కేసును అప్పచెప్పారు కాబట్టి, అంటే విదేశాల్లో ఉన్న వారిని పట్టుకోవడానికి ఇంటర్పోల్, ది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, వీళ్ళ పని ఏంటంటే విదేశాల్లో భారతదేశానికి సంబంధించిన మోస్ట్ వాంటెడ్ ఎవరైతే ఉన్నారో కిల్లర్స్ కావచ్చు, వారందరినీ కూడా పట్టుకోవడానికి ఎక్కువగా విదేశాల్లో ఇంటర్పోల్ సంస్థలు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈమెను పట్టుకోవడానికి రీజన్ ఏంటంటే వందల్లో కాదు వేలల్లో ఉన్నారు చాలామంది ఈమె బాధిత. ప్రస్తుతం ఇద్దరు మాత్రం బయటకు వచ్చారు. వారి నుంచి తప్పించుకుని ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చి పోలీసుల్ని ఆశ్రయించి వారు అక్కడ ఏ రకంగా పాల్పడుతున్నారో ఈ దందాలకి వాటన్నిటిని కూడా పోలీసులకి చెప్పే ప్రయత్నం చేశారు. దాని ద్వారా కేరళ పోలీసులు లుకౌట్ నోటీసులు ఇవ్వడం వల్ల ఈ మహిళ ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుబడింది. ఇక చాలా విజువల్స్ ఉన్నాయి. వారు కూడా పోలీసులకి చాలా కొన్ని విజువల్స్ని అలాగే కొన్ని ఆడియో క్లిప్స్ ఏవైతే వీళ్ళతో మాట్లాడతారో ఆడియో క్లిప్స్, అలాగే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ రూమ్లో పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు, ఆ చీకటి గదిలో పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు కొన్ని వీడియోస్ని అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా వీళ్ళకి పోలీసులకి సమర్పించారు. ఇందాక మనం చూసింది స్టార్సీ సింధు, ఇప్పుడు మనం చూస్తుంది ఎలీనా. సో ఎలీనా కేరళలో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతుంది. బ్యూటీ పార్లర్ నడుపుతూ ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్కి అమ్మాయిల్ని సప్లై చేస్తూ దారుణాలకి పాల్పడుతుంది. ఈ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ గ్యాంగ్లో ఇప్పటివరకు పోలీసులు గుర్తించింది ఐదుగురులో 3 మహిళలు అయితే దొరికారు. ఇంకొక 2 ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా చెప్తున్నారు. చూడండి జాగ్రత్తగా. ముఖ్యంగా మహిళలు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కూడా విదేశాలకు వెళ్తూ ఉంటారు. చాలామంది అక్కడ కేర్ టేకర్గా వర్క్ చేయడానికో లేదంటే ఏదైనా ఇంట్లో పని మనిషిగా ఉండి అక్కడ వారిని చూసుకుంటూ వర్క్ చేయడానికో, ఎందుకంటే అక్కడ ఎక్కువగా శాలరీ ఇస్తారు. లేదా కొంతమంది ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్క్స్కి వెళ్తారు, లేబర్ వర్క్స్కి వెళ్తారు మగవారు అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి చెప్తారు, లోకల్లో ఉండే బ్రోకర్స్, వారిపైన ఉండే ఏజెంట్స్, వీరందరూ కూడా శాలరీ ఎంతో బాగుంటుంది, ఏసీలో పని ఉంటుంది, ఈ రకంగా చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కథ అంతా మారిపోతుంది. సో ఇంకెలాగా డబ్బులు ఖర్చు పెట్టి ఇంత దూరం వచ్చాం కదా, ఎలానో 1 సంవత్సరం లేదా ఒక 2 సంవత్సరాలు పని చేసుకొని పోదాం అని చెప్పి మనసు చంపుకుని చాలామంది అక్కడ పనిచేస్తున్నారు. ఇంతకుముందు కూడా మా రెడ్ టీవీకి అలాంటి బాధితుల్ని చాలామందిని కూడా తీసుకొచ్చి మేము చాలా విషయాలు బయటపెట్టే ప్రయత్నం చేసాం. సో గమనించండి, ఎవరైనా ఇలాంటి బ్యూటీ పార్లర్లో జాబ్స్ అని చెప్పి, లేదంటే టెలికాలింగ్ జాబ్స్ అని చెప్పి, లేదంటే స్పా థెరపిస్ట్గా జాబ్స్ అని చెప్పి, ఎయిర్ హోస్టెస్ అని జాబ్స్ అని చెప్పి ఎక్కువ శాలరీ కనుక చెప్తే, పైగా మీకు ఏ సర్టిఫికెట్ లేకపోయినా పర్లేదు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ఆ రకంగా మీకు జాబ్ ఇప్పిస్తాం విదేశాలని చెప్తే మీరు వారికి ఓకే చెప్పి, లేదంటే ఏజెంట్లకి డబ్బులు కట్టి మోసపోకండి. ఒకవేళ మీరు అలా వెళ్తే ఖచ్చితంగా వీరు ఏ రకంగా అయితే బాధలు ఎదుర్కొన్నారో మీరు కూడా అలాంటి బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఊబిలో మీరు కూడా చిక్కుకుంటారు.